రెడ్డి ఎడాపడా మాట్లాడడానికి మాత్రమే నిన్నటి ధర్నా పరిమితమైందని మనం చేస్తా ఉన్నాం. నిన్న 31 నిమిషాల ఉపన్యాసంలో రేవంత్ రెడ్డి సోనియా కుటుంబాన్ని పొగడడం కోసం, నరేంద్ర మోడీ గారిని తిట్టడం కోసం మాత్రమే పరిమితమైంది. న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా న్యాయ నిపుణులతో మాట్లాడి బీసీలకు ఇచ్చినటువంటి 42% అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. రేవంత్ రెడ్డి పాలనలో వైఫల్యం, రాజకీయంగా వైఫల్యం, వనరులు సమకూర్చుకొని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడంలో వైఫల్యం, ఇచ్చినటువంటి హామీల అమలులో వైఫల్యం. ఒకటి మాత్రం తెలంగాణ ప్రభుత్వం సక్సెస్ఫుల్గా కరప్షన్లో, అవినీతిలో బీఆర్ఎస్ పార్టీతో పోటీ పడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీతో అవినీతిలో అద్భుతంగా పోటీ పడుతూ ఆ రోజు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వము ప్రైవేట్ లిమిటెడ్గా హోల్సేల్ కరప్షన్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో రిటైల్గా ఈరోజు అవినీతి కుంభకోణాలకు పాల్పడుతూ ఉన్నారు. అవినీతిలో అగ్రస్థానం, అప్పులలో అగ్రస్థానంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, గతంలో తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో 34% రిజర్వేషన్ అమలు జరిగింది. దాన్ని టీఆర్ఎస్ కేసీఆర్ గారు 27% తగ్గించాడు. ఆయన కూడా 12% ముస్లిం రిజర్వేషన్ ఇవ్వడం కోసం అనేక రకాల కుట్రలు కుతంత్రాలు చేశాడు. మజ్లిస్ పార్టీ కనుసైగల్లో ఆ రోజు బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లో 12% మజ్లిస్ పార్టీ ఆదేశాలతో ముస్లింలకు ఇవ్వడం కోసం ప్రయత్నం చేశాడు. ఈరోజు రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కూడా 34% గతంలో ఉన్నటువంటి రిజర్వేషను ఈరోజు జబ్బలు చరుచుకుంటూ జంతర్ మంతర్లో గోళ వేస్తూ 34% రిజర్వేషన్ 32%కి స్థానిక సంస్థల ఎన్నికల్లో కుదించేటువంటి ప్రయత్నం చేస్తాము. బీసీ జనాభా ప్రాతిపదికన 42% ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్ ఆ రకంగా చూసినట్టయితే ఇంకా బీసీ జనాభా సేకరణలో, సర్వేలో అనేక రకాల తప్పులు చేసి బీసీ జనసంఖ్యను తగ్గించి 42% అని చెప్పి 42% రిజర్వేషన్ ఇస్తూ 40